Okay. Hello everyone, Sushma here, biology faculty. Welcome to Sunrise app. DAC aspirants andarki firstly heartily welcome and congratulations for clearing TET and all the best for your preparation. ఓకే, నేను బయాలజీ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో సిలబస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో యాప్లో అవైలబుల్గా ఉంటుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో కూడా పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. హియర్ అవర్ ఫస్ట్ లెసన్ ఈజ్ బయాలజికల్ సైన్స్, అంటే జీవశాస్త్రము. ఈ జీవశాస్త్రంలో మనకు 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 4 సబ్ టాపిక్స్ ఏంటేంటి? బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ బయాలజీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజీ, అంటే మన నిత్య జీవితంలో బయాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇంకొకటి బయాలజిస్టులు, అంటే సైంటిస్టులు మనకి ఏమేమి ఇన్వెన్షన్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ డిస్కస్ చేసుకుందాము. బయాలజీ అంటే ఏంటి? ఫస్ట్లీ బయో మీన్స్ లివింగ్, లజీ మీన్స్ స్టడీ. బయాలజీ మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదివేదే మనకు బయాలజీ. బాటనీ అంటే ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి. ఇకాలజీ, ఇకాలజీ అంటే ఏంటి? ఇంటర్లింకింగ్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. మైక్రోబయాలజీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, అంటే చిన్న సూక్ష్మజీవుల గురించి చదివేదే మైక్రోబయాలజీ. జీన్స్ గురించి చదివేది జెనెటిక్స్. టాక్సానమీ, టాక్సా అంటే ఏంటి? మనకు క్లాసిఫికేషన్లో ఒక పార్ట్, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే టాక్సానమీ. అనాటమీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి, అంటే అంతర్నిర్మాణం గురించి చదివేదే మనకు అనాటమీ. మార్ఫాలజీ, స్వరూప శాస్త్రము. ఈ మార్ఫాలజీ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మనం దేని గురించి అయినా ఒక పార్ట్ గురించి డీప్గా చదవాలి అని అంటే మనకు ఈ మార్ఫాలజీ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నౌ అగ్రోస్టాలజీ. ఇట్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ గ్రాసెస్. గడ్డి గురించి చదివే దాన్ని ఏమంటారు అంటే అగ్రోస్టాలజీ. తెలుగు మీడియం వాళ్ళు మీకు యాజ్ ఇట్ ఈజ్ అగ్రోస్టాలజీ అని రాసుకోండి. జస్ట్ దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని రాసుకుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినర్ ఎలా మెన్షన్ చేస్తున్నాడు అని అంటే, ఈ ఇంగ్లీష్ టర్మ్స్ని తెలుగులో ఇచ్చి మనకు పేపర్లో ఇస్తున్నారు, కానీ ఏదైతే తెలుగు టర్మ్స్ ఉంటావో వాటిని మెన్షన్ చేయట్లేరు. సో బెటర్ టు రైట్ యాజ్ అగ్రోస్టాలజీ ఇన్ ఇంగ్లీష్ టర్మ్స్ ని అలానే రాసేసుకోండి అంతే. ఓకే, గ్రాసెస్ గురించి చదివేదే అగ్రోస్టాలజీ. అండ్ అగ్రాలజీ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ అండ్ సాయిల్ సైన్స్ డీల్స్ విత్ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. ఇంకొకటి ఇక్కడ అగ్రో ఉంది, ఇంకా ఇక్కడ కూడా అగ్రో ఉంది. అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయం. అగ్రో అంటే క్రాప్స్ ని కల్టివేటింగ్ చేయడం, అంటే ఏదైనా మొక్కని కల్టివేట్ చేస్తే మనం దాన్ని అగ్రికల్చర్ అంటాం. ఇక్కడ కూడా ప్లాంట్సే కదా రెండు కూడా ఇన్వాల్వ్ అయింది. అక్కడ గ్రాసెస్ అంటేనేమో అగ్రోస్టాలజీ, ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ అగ్రోలజీ. మీకు ఆప్షన్లో 4 ఆప్షన్లో ఏం తెలియట్లేదు, అప్పుడు మీరు ఆప్షన్ త్రూ వెళ్ళాలి అని అనుకుంటే అగ్రో కనిపించింది అని అంటే వేరేవి ఎలిమినేట్ చేసి మీరు వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఆంథాలజీ. అగ్రోలజీ అంటే ఏంటి? పంటల ఉత్పత్తిని ఏమంటాం మనం? అగ్రోలజీ. ఆంథాలజీ, స్టడీ ఆఫ్ ఫ్లవర్ అంటే పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. పుష్పాలు ఫ్లవర్స్ గురించి అధ్యయనం చేసేదాన్ని ఆంథాలజీ అంటాము. అనాటమీ అంటే ఏంటి? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్
ఆర్గానిజం మన యొక్క అంతర్నిర్మాణం గురించి చదవడాన్ని అనాటమీ అంటారు. ఇప్పుడు మన బాడీలో ఫస్ట్ మనకి ఏం తెలియదు ఏ ఆర్గన్ ఎలా ఉంది అని, కానీ కొంతమంది సైంటిస్టులు డిసెక్షన్ చేసి బాడీని డిసెక్షన్ చేసి ఏ ఆర్గాన్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ని డిసెక్ట్ చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ ని, మన ఇంటర్నల్ ఆర్గన్ తీసుకొని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే దే డిసెక్ట్ అంటే దాన్ని కట్ చేశారు. కట్ చేసి ఓకే ఈ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉన్నాయి, 2 వాల్వ్స్ ఉన్నాయి, ఈ ఏట్రియం ఉంది, వెంట్రికల్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అని అంటే బేస్డ్ ఆన్ అనాటమీ. ఆర్ అలా చేయడాన్ని ఏమంటారు అని అంటే అనాటమీ అంటారు. ఇంకొకటి ఎపిడాలజీ, స్టడీ ఆఫ్ ఎపిడ్స్ గురించి చదవడాన్ని ఎపిడాలజీ అంటాము. మనకు ఈ ప్లాంట్స్ మీద ఎపిడ్స్ అనేవి ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో మనకు జైలం అండ్ ఫ్లోయం ఉంటుంది. ప్లాంట్స్ లో ఫ్లోయం పైన డిపెండ్ అయ్యి ఫుడ్ ని కలెక్ట్ చేసుకునేవే ఎపిడ్స్. ఆ ఎపిడ్స్ ని చదవడమే ఎపిడాలజీ. ఆంథ్రపాలజీ అంటే ఏంటి అని అంటే మానవ శాస్త్రము. ఈ మానవ శాస్త్రము, ఈ అనాటమీ అంటే ఏంటిది, అంతర్నిర్మాణం. ఇంకొకటి పుష్పాల గురించి చదివేది ఎపిడ్స్ గురించి చదివేది. ఆంథ్రపాలజీ అంటే మానవ శాస్త్రము. మానవ శాస్త్రం ఏం చేస్తుంది అని అంటే ప్రాచీన అండ్ ఆధునిక అభివృద్ధి ఎలా ఉంది ఇక చూడండి. కల్చర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ కండిషన్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఈజ్ కాల్డ్ ఆంథ్రపాలజీ. ఏంటి మరి ప్రజెంట్ లో పాస్ట్ లో మనకు కావాల్సింది ఏంటి, మెంటల్ కండిషన్ అండ్ డెవలప్మెంట్. అంటే మానవుని యొక్క ప్రాచీన అండ్ ఆధునిక ఏంటి అభివృద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం తెలుసుకోవడాన్ని ఆంథ్రపాలజీ అంటారు. అగ్రియాలజీ ప్రిమిటివ్ మ్యాన్ అంటే ఆది మానవుల గురించి చదవడాన్ని అగ్రియాలజీ అంటారు. ఆంథ్రాలజీ అంటే జాయింట్స్, కీళ్ళు ఉంటాయి కదా, ఆ కీళ్ళ గురించి చదవడమే ఆంథ్రాలజీ. ఓకే, నౌ బ్యాక్టీరియాలజీ అని అంటే ఏంటి, బ్యాక్టీరియా గురించి చదవడాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. ఇప్పుడు వైరస్ గురించి చదవడాన్ని వైరాలజీ అంటారు, బ్యాక్టీరియా గురించి చదవడాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. ఇంకొకటి బయోఫిజిక్స్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనకు డైలీ లైఫ్ లో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఫిజిక్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ ఫిజిక్స్ ని యూజ్ చేసుకుంటున్నారు, దీన్ని ఏమంటారంటే బయోఫిజిక్స్ అంటారు. సజీవులలో భౌతిక శాస్త్రం యొక్క పాత్ర ఆ పాత్ర తెలుసుకోవడమే మనకు బయోఫిజిక్స్. బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ లో కెమికల్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, కెమికల్స్ ఇన్ ద బాడీ అండ్ కెమికల్ రియాక్షన్స్. సేమ్ బయోఫిజిక్స్ ఏ విధంగానో బయోకెమిస్ట్రీ కూడా అదే విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ లో కెమిస్ట్రీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆ కెమికల్స్ ని యూజ్ చేసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా సస్టైన్ అవుతున్నారు అంటే సజీవులు ఎలా సస్టైన్ అవుతున్నారు అనేది మనకు బయోకెమిస్ట్రీ డీల్ చేస్తుంది. బయోటెక్నాలజీ, బయో మీన్స్ లివింగ్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీ ప్రాసెస్ లో మేజర్ గా అంటే మనకు ఏవి యానిమల్స్ ని కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ని కానీ యూజ్ చేస్తారు. లైక్ బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి యూజ్ చేసి ఇండస్ట్రీ లెవెల్లో
ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం లైక్ ఎంజైమ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవనేవి ప్రొడక్షన్ ని ఎక్కువ చేస్తాయి అన్నమాట, యాక్టివిటీని పెంచుతాయి. సో ఆ పాత్ర ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అని అంటే మనకు ఏ స్టడీలో చూస్తాం మనం, బయోటెక్నాలజీలో. బయోజియోగ్రఫీ అంటే మన లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తం ఈ ల్యాండ్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఈ భూగోళంలో సజీవుల విస్తరణ, సజీవుల విస్తరణ. ఇంకొకటి సెల్ బయాలజీ అంటే మనకు సెల్ అంటే తెలుసు, ఇట్ ఈస్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం. ఈ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం గురించి మొత్తం తెలుసుకోవాలి మనం అంటే సెల్ బయాలజీని చదవాల్సిందే. ఓకే, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ సెల్. అండ్ క్రోనో అంటే ఏంటి, టైం. బయాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇప్పుడు మనం టైం ని యూజ్ చేసుకుంటున్నాం, టైం పైన డిపెండ్ అయ్యి ఉంటున్నాం. ఈ అంటే ఏ విధంగా డిపెండ్ అవుతున్నారు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది మనం క్రోనోబయాలజీలో తెలుసుకుంటాం. క్రోనోబయాలజీ అంటే ఏంటి, టైం డిపెండెంట్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ క్రేనియాలజీ ఇట్ ఈస్ కాల్డ్ క్రేనియం. దీని మొత్తం చదవడం ఏంటి, క్రేనియాలజీ. స్కల్ గురించి చదవడాన్ని క్రేనియాలజీ అంటారు. పుర్రె అధ్యయన శాస్త్రము, పుర్రె గురించి చదివే అధ్యయన శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటారు. అండ్ క్రయోబయాలజీ. క్రయో అంటే ఏంటి, లో టెంపరేచర్. ఈ లో టెంపరేచర్ లో లివింగ్ ఆర్గానిజం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడమే క్రయోబయాలజీ. అండ్ సైటాలజీ. సైటో మీన్స్ సెల్. ఈ సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. కార్డియాలజీ మీన్స్ హార్ట్. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ. డెండ్రాలజీ, హెర్బ్స్ అండ్ స్ట్రబ్స్, ట్రీస్. వీటన్నిటి గురించి చదవడము, మనకు మొక్కల యొక్క బెరడు అండ్ మొక్కల యొక్క పొదలు, ప్లాంట్లు గురించి చదవడమే డెండ్రాలజీ. ఇకాలజీ, రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. సజీవులకు నిర్జీవులకు మధ్య ఇంటర్లింకింగ్ అంటే కనెక్షన్ ఉండడమే ఈ ఎకాలజీ. ఆ కనెక్షన్ చదివేదే ఎకాలజీ. ఎండోక్రైనాలజీ, మన బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ అండ్ గ్లాండ్స్ గురించి చదవడమే ఎండోక్రైనాలజీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇథాలజీ. ఇథాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ animal is called ethology. Behavior of animals is called ethology. Next one is evolution. Study of origin of life and variations and formation of new species. అంటే జీవి యొక్క పుట్టుక ఎలా స్టార్ట్ అయింది, కొత్త స్పీసీస్ గా ఎలా అవతరించింది అనేది తెలుసుకోవడమే ఎవల్యూషన్. ఇప్పుడు ఫస్ట్ ఉన్నట్టు ఎవ్వరు ఇప్పుడు లేరు కదా, అప్పుడున్నట్టు ఇప్పుడు లేరు అంటే ఏం జరిగింది, చేంజ్ జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఏంటి, క్రిమి కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాము మనం, ఎంటమాలజీ. క్రిమి కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటాము. అండ్ ఎంజైమాలజీ, ఎంజైమ్స్ ని గురించి చదవడము. ఎంబ్రియాలజీ, ఇప్పుడు
అంటే మదర్ ఊమ్ లో బేబీ బర్త్ స్టార్ట్ అయినప్పుడు, అంటే అవర్ లైఫ్ ఈజ్ స్టార్ట్స్ విత్, మన పుట్టుక ఒక సంయుక్త బీజం తోటే కదా, చిన్న కణం తోటి స్టార్ట్ అవుతుంది. ఆ డే 1 నుంచి బై బర్త్ వరకు అంచెలుగా ఎదుగుతూ ఉంటారు. అంటే ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది అండ్ పార్ట్స్ రావడము, ఇవన్నిటి గురించి అంటే పిండం యొక్క ఎదుగుదల గురించి చదివేదే ఎంబ్రియాలజీ. అంటే పిండాభివృద్ధి గురించి పిండాభివృద్ధి గురించి చదివేదే మనకు ఎంబ్రియాలజీ. తెలుగు మీడియం వాళ్ళు మీరు ఫస్ట్ అయితే క్లాస్ మీద ఫోకస్ చేయండి. పీడిఎఫ్ నేను ఇస్తాను, ఓకే? క్లాస్ నోట్ లో పీడిఎఫ్ కూడా అటాచ్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. క్లాస్ పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి, డోంట్ వరీ. అండ్ ఎగ్జోబయాలజీ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్. ఎగ్జో అంటే ఏంటి? అవుట్. అంటే లివింగ్ అంటే లైఫ్ అనేది బయట, అంటే స్పేస్ లో ఏ విధంగా ఉంటది అనేది ఎగ్జోబయాలజీలో మనం చదువుకుంటాము. ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఇంతసేపు మనం చదువుకుంది ఆంథాలజీ, పుష్పాల గురించి చదవడం, ఒకటి అంటే పుష్పాల గురించి చదవడం. ఇక్కడ ఏంటి అనంటే పుష్పాలను ఇచ్చే మొక్కల గురించి చదవడం. ఫ్లోరికల్చర్ ఫ్లవర్ ఈల్డింగ్ ప్లాంట్స్. ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఫ్లవర్ ఈల్డింగ్ ప్లాంట్స్. ఇక్కడ చూస్తే ఆంథాలజీ అంటే ఏంటి? పుష్పాల గురించి చదవడం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆంథాలజీ ఫ్లవర్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లోరికల్చర్ అంటే కల్టివేటింగ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఫర్మెంటేషన్, నార్మల్ గా ఫర్మెంటేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆక్సిజన్ అనేది ప్రెసెన్స్ లో లేనప్పుడు. దీన్ని ఏమంటాము? ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఒక ఫర్మెంటేషన్ టర్మ్. జస్ట్ ఇది డీల్స్ విత్ అని అంటే ఏంటి, ఇది చూసుకుంటే చాలు, ఇది ఒక టర్మ్ అంతే. ఫారెస్ట్రీ అంటే డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవి యొక్క అభివృద్ధి, దాని యొక్క అడవి యొక్క అభివృద్ధిని తెలుసుకోవడమే అండ్ దాన్ని మేనేజ్ చేయడమే ఫారెస్ట్రీ అంటాము. ఫుడ్ టెక్నాలజీ అని అంటే ఫుడ్ ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి, స్టోర్ చేయాలి అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ఇవన్నీ దేంట్లో ఉంటాయి అని అంటే ఫుడ్ టెక్నాలజీ అని అంటే ఫుడ్ పాడు కాకుండా ఏ విధంగా వండగాలి, ఏ విధంగా ఉంటది ఫుడ్ టెక్నాలజీ. మనం ఇది ఫస్ట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే కదా ఫుడ్ టెక్నాలజీ అనేది, దాంట్లో అంటే ఏ ప్రిజర్వేటివ్స్ వాడాలి అనేది తెలుస్తుంటది. ఇంకొకటి ఫిషరీస్ అంటే ఏంటి? చేపల పెంపకం. ఫోరెన్సిక్ సైన్స్ అనేది మనం ఎక్కడ జనరల్ గా అబ్జర్వ్ చేస్తాము? ఎవరైనా ఏదైనా క్రైమ్ చేసినారు, ఫ్యాక్ట్ తెలియాలి అని అంటే ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారు? అసలు అంటే ఈ సివిలియన్ అంటే ఈ మనిషి కరెక్ట్ చెప్తున్నాడా లేదా అనేది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సివిలియన్. అంటే మనిషి కరెక్ట్ చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా, ఇతను ఈ హత్య చేసినాడా లేదా అనేది వాళ్ళకి బాగా తెలిసి ఉంటది. అండ్ అలాంటి సిచ్యువేషన్ వస్తే వీ హ్యావ్ టు కాల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఇంకొకటి జెనెటిక్స్ అంటే ఏంటి? జీన్స్ గురించి చదవడము, అంటే జన్యువుల గురించి చదవడమే జెనెటిక్స్. దీన్ని హెరిడిటీ అని కూడా అంటారు. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. ఈ పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది? మన యొక్క ప్రతి ఒక్క సెల్ డెవలప్ అవ్వడము, మనం వెయిట్ పెరగడము, డెవలప్మెంట్ ఉండడము, వెయిట్ లో, దేంట్లో వాల్యూమ్ అండ్ సైజ్ లో. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? జీన్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఆర్గానిజం. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు యాక్చువల్ కెపబిలిటీ కంటే ఇంకా పెంచడానికి జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఒక సెల్
సెల్ డివైడ్ అయ్యి టూ సెల్స్ గా వచ్చింది. ఈ యాక్చువల్ ప్రాసెస్ ని ఫాలో అయితే టైం టేకింగ్, బట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుందనంటే మనకు ఫాస్ట్ రిజల్ట్ ఇవ్వడం కోసం జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ జీరంటాలజీ అంటే ఏంటి, ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ యొక్క అంటే సైకలాజికల్ గా ఎలా ఉన్నారు, ఫిజికల్ గా ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది, సోషల్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడమే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏజింగ్. అంటే బేస్డ్ ఆన్ ఏజ్ ఇప్పుడు మనం చేంజ్ అవుతున్నామా లేదా, మనం చిన్నప్పుడు ఒకలా ఉంటాం, ఇప్పుడు ఒకలా ఉంటాం, ఇంకా కొంచెం ఏజ్ అయినాక ఒకలా ఉంటాం. అంటే ఈ ఏజ్ డిఫరెన్స్ తో పాటు మన యొక్క మెచ్యూరిటీ కూడా చేంజ్ అయిపోతుంది. ఇదంతా చదవాలి అని అంటే మనం జీరెంటాలజీలో చదువుతాము. గైనకాలజీ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి చదివేది. ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత వెంటనే అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎటు వెళ్తాం, గైనకాలజిస్ట్. అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని క్లియర్ గా చదవాలి అని అంటే వీ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఎందుకు అనంటే ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎంటైర్ గా తెలుసుకునేది ఎలా అంటే గైనకాలజీలోనే. గ్యాస్ట్రో అంటే ఏంటి, మన యొక్క ఎలిమెంటరీ కెనాల్ ఆర్ స్టమక్ గురించి. ఇంకా ఎంటిరో అంటే ఏంటి, ఇంటెస్టైన్. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ని చదవాలి అని అంటే గ్యాస్ట్రో ఎంటిరాలజీని చదవాల్సింది. ఓకే, గ్యాస్ట్రో అంటే ఏంటి, మనకు ఎలిమెంటరీ కెనాల్, ఎంటిరో ఇంటెస్టైన్. హిమటాలజీ అందరికి తెలుసు, హిమ్ అంటే బ్లడ్, హెపటా అంటే లివర్. ఇవి సైన్స్ లో తెలిసిన వాళ్ళందరికీ చిన్న చిన్న టర్మ్సే. మనకు సైన్స్ టర్మినాలజీ వేరే ఉంటది, బయో టర్మినాలజీ వేరే ఉంటది. ఆ టర్మ్స్ కనుక మీకు తెలిసినట్లయితే ఆ క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొకటి హైజీని, టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడాన్ని మనం హైజీని అంటాము. హెల్మెంటాలజీ అంటే ఏంటి, పారాసైటిక్ వార్మ్స్. ఇప్పుడు ప్లాటీ హెల్మెంథీస్, నిమాటీ హెల్మెంథీస్ అని చెప్పేసి మనకు ఫైలమ్స్ లో అబ్జర్వ్ చేస్తాము. ఈ ఫైలమ్స్ లో మనకు పారాసైటిక్ వార్మ్స్ ఉంటాయి. దాని యొక్క స్టడీనే హెలిమంతాలిస్ అని అంటారు, హెలిమంతాలజీ అంటాము. హైడ్రోఫోనిక్స్ అంటే ఇప్పుడు జనరల్ గా ప్లాంట్స్ ఎక్కడ గ్రో అవుతాయి, సాయిల్ ఉంటే గ్రో అవుతాయి. కానీ టెక్నాలజీ చేంజ్ అయిపోయి అంటే ఒక్కొక్కసారి మనకు సాయిల్ అవైలబిలిటీ లేకున్నా ప్లాంట్లు పెంచుకోవాలి అనే థాట్ ఉంటే మనం పెంచుకోవచ్చు. ఏ విధంగా అనంటే వాటర్ యొక్క సహాయంతో. దాన్నే మనం ఏమంటాము, హైడ్రోఫోనిక్స్ అంటారు. గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్ ఇన్ వాటర్ విచ్ కంటైన్స్ న్యూట్రియంట్స్. అంటే వాటర్ లో, సాయిల్ లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ న్యూట్రియంట్స్ మనం వాటర్ కి యాడ్ చేసినట్లయితే వి కెన్ గ్రో ప్లాంట్స్ అన్నమాట. మొక్కల్ని మనం పెంచేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ ద్వారా, హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా. హైపోటోనిక్ అంటే ఏంటి, లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ని హైపోటోనిక్ అంటాము. ఈ టర్మ్స్ మీకు తెలిసినట్లయితే హైపోటోనాలజీ అన్నా కూడా మీరు చేయగలుగుతారు ఆన్సర్. ఓకే, లజీ అంటే ఏంటి, స్టడీ. ఈ టర్మ్స్ కే లజీ యాడ్ చేస్తే అవి స్టడీస్ అయిపోతాయి అన్నమాట. మీకు బేసిక్ గా టర్మ్స్ తెలిసి ఉండాలి. ఓకే, టర్మ్స్ అనేవి నేర్చుకోండి. అండ్ హెర్పటాలజీ అంటే రెప్టైల్స్. ఈ రెప్టైల్ యొక్క స్టడీని ఏమంటాం మనం, హెర్పటాలజీ అంటాము. హైడ్రో అంటే ఏంటి, వాటర్. ఈ వాటర్ గురించి చదవడాన్ని, ఈ వాటర్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి కోసం హైడ్రోబయాలజీ. ఇమ్యూనాలజీ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేయడం. ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది, స్పెసిఫిక్ డిసీజ్ ఏదైనా కానీ మనకు ఒక డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ వచ్చినప్పుడు మన బాడీ లోపల ప్రతిరక్షకాలు అంటే యాంటీబయాటిక్స్ అనేవి ఉంటే అవి ఆ యొక్క బ్యాక్టీరియా తోటి, ఏదైతే డిసీజ్ కాజ్డ్
బ్యాక్టీరియా ఉందో దాంతో ఫైట్ చేసి చంపేస్తాయి అనమాట. అప్పుడు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే అది ఫైట్ చేయగలుగుతాయి, వీక్ గా ఉంటే మనం సిక్ అవుతాం అనమాట, మనకు డిసీజ్ వస్తుంది. ఇదంతా దేంట్లో ఉంటది, దేని గురించి దేంట్లో చదువుతాం, ఇమ్యూనాలజీలో మనం చదువుతుంటాము. ఇక్తియాలజీ అంటే చేపల గురించి అండ్ వాటి యొక్క కల్టివేషన్ గురించి చదవడాన్ని ఏదంటే ఇక్తియాలజీ అంటామో. దీన్ని పిసికల్చర్ అని కూడా అనొచ్చు. పిసికల్చర్. తెలుగు మీడియం వాళ్ళు మీరేం వర్రీ అవ్వకండి. పిసికల్చర్ అని అంటే ఇక్కడ పిసికల్చర్ అనే ఇస్తారండి, కల్చర్ అనే ఇస్తారు. ఏదైనా కూడా ఇప్పుడు ఇలానే ఇస్తున్నారు. పిసికల్చర్ అంటే పిసికల్చర్ అనే, ఇంకొకటి ఇక్తియాలజీ అని అంటే ఇక్తియాలజీ అనే ఇస్తున్నారు. మనకు జస్ట్ ఈ ఇంగ్లీష్ లో ఉన్న టర్మ్స్ ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటే చాలు, వాటికి మళ్ళీ అదర్ మీనింగ్స్ ఏం అడగట్లేరు. ఓకే, తెలుగులోవి కంటే ఇంగ్లీష్ లోవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ క్యారియో అంటే ఏంటి, న్యూక్లియస్. ఎక్కడ ఉంటది అది, సెల్ లోపల సెంటర్ లోపల మనకు న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ గురించి చదవడాన్ని క్యారియోలజీ అంటారు. ఇంకొకటి కాటాలజీ అంటే ఏంటి, ఇది గర్ల్స్ కి ఎక్కువ ఎంతున్నా సరిపోంది. హ్యూమన్ బ్యూటీ గురించి దీని యొక్క స్టడీ ఏమంటారు, కాటాలజీ. లిమ్నాలజీ అంటే స్టడీ ఆఫ్ స్నేల్స్ గురించి చదవడాన్ని ఏమంటాము, లిమ్నాలజీ. ఈ స్నేల్స్ ఎక్కడ ఉంటాయి, వాటర్ లో ఉంటాయి. ఈ వీటి గురించి చదవడాన్ని లిమ్నాలజీ అంటారు. లిపిడాలజీ, లిపిడ్స్ గురించి చదవడము. మాస్టాలజీ, బ్రెస్ట్ గురించి చదవడము. ఇది మాస్టాలజీ, అదే స్టడీ ఆఫ్ బ్రెస్ట్. ఇది ఒకవేళ ఈ బ్రెస్ట్ కి కనుక క్యాన్సర్ వచ్చినట్లయితే, క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నట్టే కదా, దాన్ని చదవడం అది మ్యామోలజీ. ఓకే, మార్ఫాలజీ అండ్ స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్. ఇది మనం ఎక్కువ ఇంటర్మీడియట్ లో బాటనీలో మార్ఫాలజీ అనే టర్మ్స్ ఎక్కువ వింటాము. అక్కడ దేని గురించి ఉంటది, రూట్స్, స్టెమ్, లీఫ్, ఇంకా ఫ్లవర్ అండ్ ఇన్ఫ్లోరెసెన్స్. వీటి యొక్క మార్ఫాలజీ అనేది చదువుకోవడం దాంట్లో మెన్షన్ చేస్తారు. అంటే ఏంటి అంటే దీని యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక ఫ్లవర్ ఉంది అని అంటే దానికి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్ ఏ ఫంక్షన్ చేస్తుంది, ఇదంతా ఇప్పుడు మన లోపలనేమో అనాటమీ అన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో అనాటమీ టర్మ్ లెక్కనే వస్తుంది అనమాట ఆ మార్ఫాలజీ అనేది. ఇంకొకటి మయాలజీ అంటే మజిల్స్, కండరాల గురించి చదివే అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే మయాలజీ అంటాము. దేని యొక్క అధ్యయన శాస్త్రం, కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. మైకాలజీ అంటే ఫంగై అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటే మైకాలజీ. మైక్రోబయాలజీ మైక్రో అంటే ఏంటి, మన కంటికి కనిపించనంతగా ఉన్నవి. బయాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, మన కంటికి కనిపించవు కానీ బతికే ఉంటాయి, అవేంటి మైక్రో ఆర్గానిజమ్స్. వాటి గురించి చదవడాన్ని ఏమంటారు మైక్రోబయాలజీ. మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చదవడం, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఆల్గే అండ్ వేరే ప్రోటోజోవన్స్ కూడా. మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ లెవెల్లో స్టడీ ఆఫ్ కెమికల్స్ లివింగ్ ఎట్ మాలిక్యులర్ లెవెల్ అంటే మాలిక్యులర్ బయాలజీ అని అంటున్నారు. అంటే ఇంకా డెప్త్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నిటిని అంటే వాటి లోపల ఉన్న కెమికల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చేసి మొత్తం చదవడమే మాలిక్యులర్ బయాలజీ. మెటాజోన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకు సెల్ ఒక్కటే అబ్జర్వ్ చేసుకుంటే సెల్లో ప్రోక్యారియోటిక్స్ ఉంటుంది, యూక్యారియోటిక్స్ ఉంటుంది. ప్రోక్యారియోటిక్ అంటే ఏంటి, దేనికైతే న్యూక్లియర్ మెంబ్రెన్ ఉండదో అవి ప్రోక్యారియోటిక్స్, న్యూక్లియర్ మెంబ్రెన్ ఉంటుందో అవి యూక్యారియోటిక్స్. యూక్యారియోటిక్ లో కూడా సింగిల్ సెల్ ఉంటాయి,
మల్టీ సెల్యులార్ ఉంటాయి. సింగిల్ సెల్ అంటే ఏంటి? మన లోపల జరిగే డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, రిప్రొడక్షన్ ఇవన్నీ ఆర్గాన్ సిస్టమ్లు చేసే ఫంక్షన్స్ అన్ని కూడా ఒకటే ఒక సెల్ సింగిల్ హ్యాండ్తో చేసేస్తుంది అనమాట. దాన్ని యూనిసెల్యులార్ అంటారు. మనకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సెల్ కాదు, టిష్యూస్ కూడా కాదు, ఆర్గాన్ సిస్టమ్స్ ఇట్లా డెవలప్ అయింది. అంటే మనం మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, అంటే చాలా సెల్స్ ఉన్నాయి మనకు. మన లాంటి వాటి గురించి ఇట్లా చాలా సెల్స్ ఉన్న వాటి గురించి చదివేదే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ గురించి చదివేదే మెటాజోన్స్. మామ్మోలజీ అంటే మమ్మల్స్ గురించి చదవడము. మ్యాలకాలజీ అంటే మొలస్కా అండ్ దేర్ షెల్స్. ఇంతసేపు నేను బ్రెస్ట్ గురించి చదవడం మమ్మాలజీ అన్నాం కదా, మమ్మోగ్రఫీ అండి అది. ఇది మమ్మాలజీ అంటే మమ్మల్స్ గురించి. అండ్ మ్యాలకాలజీ అని అంటే మొలస్కా వాటి పైన ఉండే షెల్స్ గురించి చదవడము. మెడిసిన్ అంటే ఏంటి? మెడిసిన్ అంటే టాబ్లెట్స్ దేనికి యూజ్ చేస్తాం? టు ట్రీటింగ్ డిసీజ్. ఏదైనా మనకు వ్యాధి వచ్చింది, ఒక జబ్బు వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం మనం మెడిసిన్ వాడతాము. దాన్ని ఏమంటాం? డిసీజ్ ట్రీటింగ్ మెడిసిన్ అంటాము. మ్యామోగ్రఫీ. ఓకే, ఇక్కడ మనకు బ్రెస్ట్, మాస్టాలజీ, మమ్మాలజీ మమ్మేల్స్ గురించి చదవడము. అండ్ మమ్మోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని టెస్ట్ చేయడం కోసం, వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేసేదే మమ్మోగ్రఫీ అనేది ఒక టెస్ట్ అనమాట. మెకానోలజీ అంటే ఏంటిది? మెకానిక్స్ ఎందులో ఉంటుందండి? ఇంజనీరింగ్ పార్ట్లో ఉంటుంది. బయాలజీ, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మెకానో బయాలజీ. అండ్ నెఫ్రాన్ ఎందులో ఉంటుంది? కిడ్నీలో ఉంటుంది. ఈ నెఫ్రాన్ ఏమంటారు? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏంటి అంటే ఈ నెఫ్రానే అనమాట. ఇది కిడ్నీలో ఉంటుంది. న్యూరాలజీ, న్యూరాన్స్ గురించి చదవడమే, అంటే నాడీ వ్యవస్థ ఎలా ఉంది అనేది చదవడమే ఇది న్యూరాలజీ. అండ్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? కెమికల్ సబ్స్టాన్సెస్ ఇన్ ద ఫుడ్. దేనికి యూజ్ అయ్యేటి? మన యొక్క గ్రోత్ కి, డెవలప్మెంట్ కి, మన హెల్త్ కండిషన్ ప్రాపర్ గా ఉండేయడానికి యూజ్ అయ్యేదే న్యూట్రియంట్స్. నాస్టాలజీ అంటే ఏంటి? డిసీజెస్ గురించి చదవడము. హ్యూమన్ లో డిసీజెస్ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చండి? అంటే ఆర్గాన్ బేస్డ్ డిసీజెస్ చేయొచ్చు, అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చేటి అంటే క్లాసిఫికేషన్ బ్యాక్టీరియా డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఫంగల్ అండ్ ప్రోటోజోవల్ డిసీజెస్ అని మనం చేయొచ్చు. మనకి ఇంకా ఏమొస్తాయి? ఆర్గాన్స్ కూడా ఏదైనా డెఫిషియన్సీ వల్లనో, ఆర్గాన్ ఎఫెక్ట్ వల్లనో కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ దేంట్లో మనం అబ్జర్వ్ చేస్తామంటే నాస్టాలజీలో చూస్తాము. అండ్ ఆస్టియాలజీ అంటే ఏంటి? స్కెల్టల్ సిస్టమ్. ఆస్టియో అంటే ఏంటి? బోన్. ఈ బోన్లు అన్నీ కలిసే కదా స్కెల్టల్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఏమంటాము? స్కెల్టల్ సిస్టమ్ గురించి చదవడాన్ని ఎందులో చదువుతాం? ఆస్టియాలజీలో చదువుతాం. ఆస్మోసిస్ అంటే ఏంటి? హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెన్ ద్వారా వెళ్ళడాన్ని ఆస్మోసిస్ అంటాము. మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అక్రాస్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రెన్ ఫ్రమ్ ద హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఓడెంటాలజీ స్టడీ ఆఫ్ టీత్, పళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? ఓడెంటాలజీ అంటాము. ఆర్గానాలజీ అంటే ఆర్గాన్ గురించి చదవడము. ఆర్నిథాలజీ అంటే బర్డ్స్. ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ ఎవరు నాన్న? డాక్టర్ సలీం అలీ. మనకు ఆర్నిథాలజీ అంటే బర్డ్స్ గురించి ఎవరు చదివారు? సలీం అలీ చదివారు. ఎక్కడిది ఇక్కడికి కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ టర్మ్స్ తెలిసి ఉండాలి. ఏంటో మనకు తెలియదు అన్నట్టు ఎప్పుడు ఉండకూడదు. ఆప్థమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఐ, కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటాము. ఓఫియాలజీ స్టడీ ఆఫ్ స్నేక్స్.
స్నేక్స్ గురించి అంటే పాముల అధ్యయనం ఈ శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఓఫియాలజీ అంటాము. ఒలోరి కల్చర్ అంటే కూరగాయల అధ్యయన శాస్త్రము. కూరగాయల అధ్యయన శాస్త్రము. ఆప్థమాలజీ అని అంటే ఓకే కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇంకొకటి ఓఫియాలజీ అంటే పాముల గురించి, పాములు. ఆర్నిథాలజీ అని అంటే పక్షులు. ఆర్గన్ అంటే అవయవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఓడోంటాలజీ అంటే పళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇది క్లమ్జీ అయిపోతుంది నాన్న, అందుకే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను కదా, అందులో మంచిగా చూసుకోండి. పళ్ళు అంటే టీత్, నాటు పళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇంకొకటి ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి? డయాగ్నోసిస్ అండ్ రిపేర్ ద డిసీజ్ అండ్ లోకోమోటరీ సిస్టమ్. ఎవరు డయాగ్నోస్ చేయగల డిసీజ్ ని డయాగ్నోస్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆర్థోపెడిక్స్. ఆంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. ఫిజియాలజీ అని అంటే మన బాడీ లోపల జరిగే అన్ని ఫంక్షన్స్ ని ఏమంటాము? ఫిజియాలజీ. ప్రాసెస్ ఆఫ్ ఫంక్షన్స్ అసోసియేటెడ్ విత్ లైఫ్. పాథాలజీ అంటే డిసీజ్, జబ్బుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? జబ్బుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము, లేకపోతే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఫైలోజెనీ, ఇది మనం బాటనీలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తాము. ఏంటి అంటే ఇది ఎవల్యూషనరీ రిలేషన్షిప్. అంటే మొక్కలు కనుక చూసుకుంటే ఇది వరకు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనంటే ఎవల్యూషన్ ని బట్టి చేంజ్ అవుతున్నాయి కదా. వీటిని అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ని చెప్పేది ఏంటి అంటే ఫైలోజెనీ. ఇది వీటిలో ఇంకా ఏముంటాయి? వేరే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తోటి కూడా కంపేర్ చేస్తారు. ఒకటేమో ఈ ఆర్గానిజము ఇప్పుడు ఎలా ఉంది, ఇది వరకు ఎలా ఉంది. ఒకటి అంటే ఒక ఆర్గానిజమ్స్ ని చేయడము, ఇంకొకటి వేరే ఆర్గానిజమ్స్ తోటి కంపేర్ చేయడం, ఇది ఫైలోజెనీ. అండ్ పేలియంటాలజీ అంటే ఫాజిల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఫాజిల్స్ అంటే ఏంటి? డెడ్ అండ్ డికే ఆర్గానిజమ్స్. అవి తర్వాత ఫాజిల్స్ లెక్క అవుతాయి. అవి మనకు ఎవిడెన్స్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్. ఈ ఫాజిల్స్ అనేవి ఏంటి? బేసిక్ ఎవిడెన్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. సైంటిస్ట్లకు బాగా యూజ్ అవుతాయి. ఈ పేలియంటాలజీ అనేది వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకొని, ఇవి ఫాజిల్స్ని ఎక్కువ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా ఇన్వెన్షన్స్కి వాళ్ళు చేస్తూ ఉంటారు. పిగ్మెంట్ అంటే ఏంటి? కలర్. ఈ కలర్ ఏంటి? దేంట్లో ఉంటుంది అని అంటే మనకు ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది కదా. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్లాంట్కి ఏ కలర్ని ఇస్తుంది అంటే లీవ్స్కి ఏ కలర్ని ఇస్తుంది? గ్రీన్ కలర్ని ఇస్తుంది. పారాసైట్ అంటే ఏంటి? ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం షెల్టర్ కోసం కానీ ఫుడ్ కోసం కానీ వేరే ఆర్గానిజం పైన డిపెండ్ అయితే దాన్ని పారాసైట్ అంటాము. పారాసైటాలజీ అంటే అలాంటి పారాసైట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పారాసైటాలజీ అంటాము. ప్రిమిటాలజీ స్టడీ ఆఫ్ ప్రిమేట్స్ అంటే ఏంటి? ఆది మానవుల గురించి మొత్తం స్టడీని మనము ప్రిమిటాలజీ అంటాము. ఇంకొకటి ప్రోటోజియాలజీ, ప్రోటోజోవాన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ప్రోటోజోవా అనేది వన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజము. దీని వల్ల కూడా చాలా డిసీజెస్ వస్తాయి. మలేరియా ఉంది, మలేరియా ఇజ్ ఏ ప్రోటోజోవా. ఫిజియోథెరపీ అంటే ట్రీట్మెంట్ ఆఫ్ బాడీ. ఏదైనా ఒక బాడీ అంటే యాక్సిడెంట్ అయింది, ఆ బాడీ యొక్క ఫంక్షన్ ప్రాపర్గా లేదు, ఫిజియోథెరపీ చేసి అంటే సమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి ఆ బాడీని కరెక్ట్ వేలో ట్రీట్ చేయడాన్ని ఫిజియోథెరపీ అంటారు అనమాట. సైకియాట్రీ అంటే మెంటల్ డిసీజ్, ట్రీట్మెంట్ ఫర్ మెంటల్ డిసీజెస్
ట్రీట్ చేయడాన్ని సైకియాట్రీ అంటారు. ఇంతసేపు చూసుకున్నాం కదా, ఫిజికల్చర్ అన్నా ఇక్తియాలజీ అన్నా సేమ్. కొన్ని టర్మ్స్ కూడా కొంచెం రిపీట్ అవుతున్నాయి, ఒకసారి చూసుకోండి. ఆ టర్మ్ ఇచ్చినా ఈ టర్మ్ ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్లారిటీగా పెట్టాలని కొన్ని టర్మ్స్ ని కూడా మేము యాడ్ చేసాము. పెడాలజీ అంటే సాయిల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటాము. ఇంకొకటి ఫినోమిక్స్ అంటే ఏంటి, ఫిజికల్ అండ్ బయాలజికల్ ట్రేట్స్ ఆఫ్ ఆర్గానిజం. అంటే ఒక ఆర్గానిజమ్స్ యొక్క ఫిజికల్ అంటే ఏంటి, మనకి ఏదైతే కంటికి కనిపించేది ఉందో దాన్ని ఫిజికల్ అండ్ బయోకెమికల్ ట్రేట్స్ అంటే రకాలు. దేంట్లో మనకు కంటికి కనిపించేది ఫిజికల్ అండ్ కెమికల్ ట్రేట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ పీడియాట్రిక్స్, మెడిసిన్ డీల్ ఫర్ చిల్డ్రన్స్. పీడియాట్రిషియన్ అంటే డాక్టర్, అతను ఎవరికి సజెస్ట్ చేస్తాడు, ఏం సజెస్ట్ చేస్తాడు అని అంటే చిన్న పిల్లలకి ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వకూడదు, ఏ మెడిసిన్ వాడాలి, ఏ మెడిసిన్ వాడకూడదు అనేది చెప్తూ ఉంటారు. ఫీనాలజీ అంటే ఏంటి, పీరియాడిక్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్. ఫీనాలజీ అంటే ఏంటి, ఒక సైకిల్ మూమెంట్ లెక్క జరిగేదే, ఐ మీన్ అంటే రిపీటెడ్ లైఫ్ లో రిపీటెడ్ జరుగుతూ ఉంటాయి కదా అవి, వాటిని ఏమంటారు, ఫీనాలజీ అంటారు. పోమాలజీ, ఫ్రూట్ గురించి చదవడము పోమాలజీ. ఫ్లవర్ గురించి చదవడము ఆంథాలజీ. ఫ్లవర్ యొక్క కల్టివేటింగ్ అంటే ఈల్డింగ్ ప్లాంట్స్ గురించి చదవడము ఫ్లోరికల్చర్. ద్రాక్ష పళ్ళ గురించి చదవడము వీటికల్చర్. ఓకే, ఇంకా సెరికల్చర్ ఇవి ఉంటాయి. సెరికల్చర్ అంటే ఏంటి, పట్టు పురుగులు. సెరికల్చర్ అంటే ఏంటి, సెరికల్చర్. సిల్క్ వామ్స్, వీటికల్చర్ అంటే గ్రేప్స్ గురించి చదివేది. మీకు మేజర్గా మ్యాథ్స్ తో ఫాలోయింగ్ అడుగుతారు ఇక్కడ. బాగా ఇవన్నీ నేర్చుకుంటే మనం మ్యాచ్ చేయాలి, అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని వీళ్ళు 1 క్వశ్చన్ లో యాడ్ చేసేటట్టు తీసుకుంటారనమాట. ఫైకాలజీ అంటే ఆల్గే గురించి చదవడము. ఆల్గే అంటే ఏంటి, శైవలాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఇంకోటి సైకోబయాలజీ, బిహేవియర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యానిమల్స్. సైకో అంటే ఏంటి, మెంటల్ కండిషన్. లజీ అంటే లివింగ్ ఆర్గానిజం, బయాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, వీటి యొక్క అధ్యయనమే సైకాలజీ. అండ్ ఫైటోజియోగ్రఫీ. ఫైటో మీన్స్ ప్లాంట్, జియో అంటే ఏంది అర్త్, గ్రఫీ అంటే భూమి పైన ప్లాంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం ఇది కనుక డివైడ్ చేసుకోగలిగితే మనం కొన్ని ఆప్షన్స్ కి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఓకే, ఫైటో అనేది తెలిసింది అనుకో, ఆప్షన్ లో ఓకే ప్లాన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంది, ఆప్షన్ ఉంది, మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. వేరేటి చూస్తే ఆ టర్మ్స్ మ్యాచ్ అవ్వకపోతే మనం ఈ టర్మ్ మ్యాచ్ అయిందనుకో దీన్ని టిక్ చేసేసుకోవచ్చు. ఫార్మకాలజీ, డ్రగ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫార్మకాలజీ అంటాము. అండ్ ఫోటోబయాలజీ, రియాక్షన్ ఆఫ్ లైట్ అండ్ లివింగ్ ఆర్గానిజం. ఫోటో అంటే లైట్, ఇక్కడ టర్మ్స్ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఫోటో అంటే లైట్. అండ్ ప్రొటిస్టియాలజీ అంటే ప్రొటిస్టా, యూకారియోటిక్ అని ఇంతసేపు అనుకున్నాము, ఈ ప్రొటిస్టా గురించి చదవడమే ప్రొటిస్టియాలజీ. అండ్ ఫైటోప్లాంక్టన్స్ అనేవి ఏంటి అని అంటే ఇవి ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, వీటిని ఫైటోప్లాంక్టన్స్ అంటారు. ఈ ఫైటోప్లాంక్టన్స్ మనకు వాటర్ లో ఫస్ట్ అంటే ఆటోట్రోప్స్ అన్నమాట. ఫైటోప్లాంక్టన్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద సీ లెవెల్ అండ్ వాటర్ ఎకోసిస్టమ్ లెవెల్లో ఈ ఫైటోప్లాంక్టన్స్ అనేవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రోప్స్. ఇవి దేనికి ఇస్తవి అని అంటే జూ ప్లాంక్టన్ కి ఫుడ్ లెక్క యూజ్ అవుతవి. అండ్ సైకాలజీ అని అంటే హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. ఇంతసేపు మనం సైకియాట్రీ చదివినాం,
ఇక్కడ సైకాలజీ చదివినాం, జస్ట్ అక్కడ మీనింగ్ చదివినాం, ఇక్కడనేమో స్టడీ చదువుతున్నాం. ఇక్కడ లజీ వచ్చింది అని అంటే ఇక్కడ స్టడీ అని వస్తుంది. ఒకవేళ సైకాట్రీ అని వస్తే ఈ టర్మ్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటది. పేలియోబాటనీ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫాసిల్స్. బాటనీ అన్నారు కదా, బాటనీ అన్నారు కాబట్టి ఏవి చనిపోయిన తర్వాత, మొక్కలు చనిపోయిన తర్వాత వాటి యొక్క కలయభారాల పైన చేసేదే పేలియోబాటనీ. రేడియాలజీ అంటే రేడియేషన్ ఆన్ లివింగ్ బీయింగ్. అండ్ రైనాలజీ, రైనో అంటే ముక్కు గురించి చదవడాన్ని రైనాలజీ అంటారు. సార్కాలజీ అంటే మజిల్స్. ఇంతసేపు మజిల్ గురించి చదవడాన్ని మనం ఏమన్నాము? ఇది సార్కాలజీ. డిఫరెన్సెస్ మీకు తెలియాలి, అదైనా ఇదైనా ఒకటే అనేది మీకు తెలిస్తే యూ కెన్ టిక్ ఈజీలీ. మైయాలజీ, సార్కాలజీ, both are the same. మైయాలజీ అండ్ సార్కాలజీ. ఆ రెండు అన్నా కూడా ఏంటి? మజిల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాలే. ఇంకొకటి స్కోటోబయాలజీ. స్కోటో అంటే ఏంటి? ఇంతసేపు ఫోటో అన్నాం, ఇప్పుడు స్కోటో అంటున్నాం. ఫోటో అంటేనేమో లైట్, స్కోటో అంటే డార్క్నెస్. ఈ డార్క్నెస్ ఎఫెక్ట్ అనేది బయో అన్నారు కదా, ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ అయి ఉంటది. సోనోగ్రఫీ. సోనో అంటే ఏంటి? సౌండ్. అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ స్టడీని సోనోగ్రఫీ అంటారు. సోషియోబయాలజీ, బయాలజీ బేసిస్ ఆఫ్ సోషియాలజీ. రెండు మిక్స్ అన్నమాట. సోషియో అంటే ఏంటి? మన సొసైటీ గురించి చదవడము. ఈ సోషియాలజీలో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్, ఈ సొసైటీలో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదవడము. ఇంకొకటి సిండెస్మాలజీ. సిండెస్మాలజీ అంటే ఏంటి? బోన్, జాయింట్స్ అండ్ లిగమెంట్స్. జాయింట్స్ అండ్ లిగమెంట్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు అంటే సిండెస్మాలజీ. అండ్ సారాలజీ, లిజర్డ్స్. బల్లుల గురించి చెప్పే అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? బల్లుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. సీరాలజీ, బ్లడ్ సీరం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, బ్లడ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? హెమటాలజీ. బ్లడ్ లో ఉండే సీరం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సీరాలజీ అంటాము. ఇంకొకటి స్పిగ్నోమాలజీ అంటే పల్స్ అండ్ ఏట్రియల్ ప్రెజర్. మనకు ఈ ఏట్రియా ఎక్కడ ఉంటది? ఈ హార్ట్ లోపల ఏట్రియాస్ ఉంటాయి కదా, అవి క్రియేట్ చేసే ప్రెజర్ ఏంటిది? స్పిగ్నోలజీ. ఇంకొకటి సెల్వికల్చర్, కల్టివేషన్ ఆఫ్ టింబర్ అంటే ఏంటి? కలప గురించి, వాటి యొక్క ఈల్డింగ్ ప్లాంట్స్ గురించి చదవడమే సెల్వికల్చర్ అండ్ సెరికల్చర్. బోత్ ఆర్ డిఫరెంట్. సెరికల్చర్ అంటేనేమో పట్టు పురుగుల గురించి, వాటి యొక్క పెంపకం గురించి. సెల్వికల్చర్ అంటేనేమో ఈ కలప యొక్క పెంపకం. ఇంకొకటి సెరికల్చర్, ఇక్కడ ఉంది సిల్క్ వామ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఇంకొకటి ట్రికాలజీ, స్టడీ ఆఫ్ హెయిర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ. అండ్ టాక్సికాలజీ. టాక్సిక్ అంటే ఏంటి? పాయిజన్. ఈ పాయిజన్ వాటి యొక్క ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చదివే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటాము. టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ గురించి, అండ్ నామినిక్లేచర్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే ఇప్పుడు మనకు బేసికల్ గా ఇప్పుడు ప్లాంట్స్ ఏవి, యానిమల్స్ ఏవి, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి, ఇవన్నీ తెలియాలి అని అంటే వీ హ్యావ్ టు డూ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ వల్లనే లివింగ్ ఆర్గానిజమ్స్ లో కూడా మనకి ఈ టైప్స్ అనేవి తెలిసినవి. ఇది ఎందులో చూసుకుంటాము? టాక్సానమీలో. యూరాలజీ అంటే ఏంటి? యూరిన్ అండ్ ఇట్స్ డిసీజెస్. అంటే
యూరిన్ వీటికి వచ్చే వ్యాధులు. అండ్ వైరాలజీ వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జువాలజీ అని అంటే యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జూటెక్నీ అంటే ఇంటి దగ్గర పెంచుకునే జంతువులు అండ్ వేరే బ్రీడ్స్, అంటే ఇప్పుడు ఒక బ్రీడ్ కి ఇంకొక బ్రీడ్ కి హైబ్రిడైజేషన్ చేస్తూ ఉంటారు అనమాట, మిక్స్ అయ్యి వేరే బ్రీడ్ వస్తుంది. ఇలాంటి బ్రీడింగ్స్ అండ్ ఇంటి దగ్గర పెంచుకునే యానిమల్స్ వీటన్ని దేంట్లో చూసుకుంటామంటే జూటెక్నీలో. జూనోసోలజీ అంటే ఏంటి, హ్యాండిక్యాప్డ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ కి కాళ్ళు చేతులు వంకర పోయి ఉంటాయి, వాటిని అన్నిటి కూడా ఒక ప్లేస్ కి కలెక్ట్ చేసుకొని వాటిలో అసలు ఏది ఇరిగింది, ఏ బోన్ ఇరిగింది, వీటన్నిటిని కూడా ఒక యానిమల్స్ ప్లేస్ లో ఉంచి వాటన్నిటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే జూనోసోలాజీ అంటాము. అండ్ జూ పాథాలజీ అని అంటే యానిమల్స్ కి వచ్చే డిసీజెస్ ని జూ పాథాలజీ అంటాం అనమాట. ఈ లెసన్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. ఇంకా మనకు 3 సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో బయాలజీ లోపల, అవి కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.